చాలామంది తమ కష్టాలు తొలగిపోవాలి అని, సుఖ సంతోషాలతో ఉండాలి అని, ఆయురారోగ్యాలతో జీవించాలి అని తిరుమల ఏడుకొండల వాడిని వేడుకుంటూ ఉంటారు. అనుకున్నది జరిగితే మోకాళ్ళపై వస్తామని మొక్కుకుంటూ ఉంటారు. అయితే తాను ఆరాధించే నటుడు, రాజకీయ నేత ఎన్నికల్లో విజయం సాధించాలి అని ఓ యువకుడు మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కి స్వామివారిని దర్శించుకున్నాడు. విజయనగరానికి చెందిన శేఖర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. పిఠాపురంలో పోటీ చేసిన పవన్ గెలుపొందాలి అని, అలాగే కేంద్రంలో మోదీ మరోసారి అధికారంలోకి రావాలి అని ఆకాంక్షిస్తూ మోకాళ్లపై తిరుమల కొండలను ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకున్నాడు. పవన్ అభిమాని శేఖర్ తో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 13వ తారీఖున అందరూ కూడా వాళ్ళ ఇష్టమైన అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఇప్పటికే కూడా ఓట్లు వేసిన పరిస్థితి. అయితే 4వ తారీఖున ఏదైతే పోలింగ్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమాలు కూడా ఇప్పటికే కూడా ఎన్నికల సంఘం బిజీలో ఉంది. అయితే తిరుమల కాలిబాటలో ఒక అనూహ్యమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఇక్కడ పిఠాపురం నుంచి నిలబడినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలవాలంటూ కూడా ఒక అభిమాని కాలిబాటకుండా కూడా తిరుమలకి నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే స్థాయిలోనే దేశంలో మరోసారి ప్రధానమంత్రిగా మోడీ గారు అధికారం చేపట్టాలంటూ కూడా ఆ భక్తుడు నడుచుకుంటూ కూడా స్వామివారికి, శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమలకి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా అంటే వ్యక్తిగతంగా కష్ట సుఖాల్లో అంటే ఉండాలి, దేవుడు అంటే సపోర్ట్గా ఉండాలంటూ కూడా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే అభిమానిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్నటువంటి అతను ఆయన ఈసారి గెలవాలంటూ కూడా మొక్కులు చెల్లించుకోవడం అనేది ఇది అభిమానులుగా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటండి, ఏం పేరు మీ పేరు? నా పేరు శేఖర్ సార్. మాది విజయనగరం జిల్లా రాజాం మండలం. 2024లో మా అన్నయ్య పవన్ కళ్యాణ్ ఏక మెజార్టీతో గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళి అతను ఒక ఆవేదన, అతను ఒక రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి తెలియజేస్తారని నేను ఒక మోకాల మీద నుండి వెంకన్న స్వామి దగ్గరికి నడుచుకొని వెళ్తున్నాను 2024లో అన్నయ్య గెలవాలని. కాదు, సహజంగా ఇంట్లో సమస్యలు లేదంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉంటే వాళ్ళు భగవంతుని కోరుకుంటారు, మోకాల మీద నడుచుకుంటూ వెళ్ళి కూడా మొక్కులు చెల్లించుకుంటారు. ఇంత అభిమానం ఏంటి పవన్ కళ్యాణ్ పైన? ఏంటి మోకాల మీద నుంచి? అంత ఆషామాషి విషయం కాదు కదా. మీరు ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నారు తిరుమలకి. అది మామూలుగా నడిచి వెళ్ళాలంటేనే 5-6 గంటల సమయం పడుతుంది. అలాంటిది మోకాల మీద వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుంది? ఎట్లా మరి? సార్ ఏంటంటే ఇప్పుడు మనం దేశంలో ఎవరో ఒకరు కావాలి సార్, అందరూ మంచి కోరుకోవాలి. ఇప్పుడు నాకెందుకు అనిసానని మీరు ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా, నాకెందుకు అనుకుంటే నేను ఒక్కడినే పోతాను కదా. అలాగనే దేశంలోనే మంచి చేసేటోళ్ళు ఒకడు ఉండాలి. అలాగే మనకు మంచి చేస్తారు, ఒక నాయకుడిని మంచోడిని ఎంచుకోవాలి అనేసిన ఒక ఉద్దేశం మీదే నా వంతు నేను అన్నయ్యకి, వెంకన్న స్వామికి కోరుకునేది ఏంటంటే అన్నయ్య గెలిపించి ఇంకో 10 మందికి సహాయం చేస్తారనే ఒక ఆశీస్సులతో మాత్రమే వెళ్తున్నాను. పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురంలో గెలవాలని నడుస్తున్నారా, లేదంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా అవ్వాలని, లేదంటే రాజకీయంగా మరింత ఎదిగి పేదలకు అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో అలాంటి కార్యక్రమం, ఆ ఉద్దేశం కూడా ఉందా అన్న? ఆ ఉద్దేశం కూడా ఉందన్న. ముఖ్యమంత్రి అవే ప్రతి ఒక్క క్వాలిటీ కూడా అన్నిలోనే ఉంది. ఏది లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక అవినీతి పాలన దించాలి అని మాత్రమే ఇప్పుడు సీట్లు ఒప్పందం చేసుకొని టీడీపీతోని, బీజేపీతోని మన పొత్తులు పెట్టుకొని ఒక 22 సీట్లతోనే అలాగ సరిపెట్టుకొని 22 సీట్లు కానీ గెలిచి 2 ఎంపీ సీట్లు గెలిస్తే అది 150-72 సీట్లతో సమానము. ఈసారి మాత్రం మనం ఓటేసే మన గెలుపును మాత్రం పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే చూడాలి, మిగతా నాయకులు కాదు. పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు అంటే అది సత్యమైనంత వరకు చేసే తీరుతాడు. దేశానికి మన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు దేశంలోనే గర్వకారణంగా ఉంది. పక్క దేశాలు మనం పక్క వాళ్ళ గురించి చెప్పాలంటే ఈ మంచోడు అని చెప్పడానికి మన దేశం మంచిదనిసినని, మన దేశం అభివృద్ధి చెందిందని పక్క దేశాలు చెప్తున్నాయి. మనం ఎన్ని కొట్టుకొని సచ్చినా పర్వాలేదు సార్, పక్క వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. అలాగని ఈరోజు నరేంద్ర మోడీ గారు 2024లో 400 సీట్లతో గెలిచి మళ్ళీ ఒక మంచి దేశాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళి ఒక నెంబర్ 1 స్థానంలోకి తీసుకెళ్తారనే నమ్మకం మీదే నరేంద్ర మోడీ గారు గెలవాలి. ఆ దేశంలో ఆంధ్రప్రదేశ్లో నా అన్న పవన్ కళ్యాణ్ గెలిచి, కూటమి పార్టీ గెలిచి ఈ ఒక మన తిరుమల వెంకన్న స్వామి గారి కాడికి నడుచుకొని వెళ్తున్నాను, అంటే మోకాలతోనే. ఏమన్నా టికెట్స్ ఉన్నాయా దర్శనం టికెట్లకు సంబంధించి? ఎట్లా మరి? దర్శనం టికెట్స్ ఏం లేవన్నా, అంటే ఫ్రీ అని చెప్పారు, పోయేటోళ్ళకి ఫ్రీ అని చెప్పారు. అందుకని నేను కూడా మోకాల మీద పోతున్నాను. శేఖర్ అన్న. శేఖర్, నిజంగా మీ అభిమానం అసలుకి చెప్పలేని అభిమానం. ఎప్పుడన్నా మీరు పవన్ కళ్యాణ్ కలిసాను అన్న. అన్నయ్యకి నేను తెలుసు. నాకు ఒక్కటే బాధ అన్న, 2019లో అన్యాయం జరిగింది, అన్యాయం చేశారు, ఎంత నమ్ముకుని అన్యాయం చేశారు కాబట్టి
మనం ఇంకా రెండోసారి ఆ అన్యాయం చేయకుండా పిఠాపురం ప్రజలు మాత్రం ఏకపక్షంగా ఎన్నుకున్నారు. అది ఓట్ల ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు. నా వంతు నేను తిరుపతి వెంకన్న స్వామి గారికి అన్నయ్య నరేంద్ర మోడీ గారు గెలిచి కూటమి పార్టీ గెలవాలని నా అభిమానానికి నేను ఓన్లీ మోకాల మీద వెళ్తున్నాను సార్.